ఒకప్పుడు హీరోస్ కి ఫ్లాప్స్ పడితే ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో అనే ఆలోచనలో పడిపోయేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆలోచన మారింది, జనరేషన్ మారింది. అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక హీరోకి వరుసగా ఫ్లాపులు ఎదురైతే ఆ నెక్స్ట్ స్టెప్ ఒక మంచి హారర్ స్టోరీతో వచ్చి హిట్ కొట్టేస్తున్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా అదే రూట్ లో వెళ్లారు. తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏదైనా ఉంది అంటే అది రాక్షసుడే. ఇన్ఫాక్ట్ తన కెరియర్ లో లాస్ట్ హిట్ అనుకోండి. ఆ మూవీ తర్వాత వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. సో మళ్ళీ అదే హారర్ స్టోరీతో మూవీ తీయాలని డిసైడ్ అయ్యారు. రీసెంట్ గా కిష్కింధపురి మూవీతో హిట్ కొట్టి మళ్ళీ తన కెరియర్ కి కంబ్యాక్ ఇచ్చాడు. ది నెక్స్ట్ హీరో సుధీర్ బాబు. ఈయన కెరియర్ స్టార్ట్ చేయడంతోనే హారర్ ఫిల్మ్ తో స్టార్ట్ చేశాడు. ప్రేమ కథ చిత్రం ఒక హారర్ కామెడీ మూవీతో తన కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టాడు. బట్ ఆ నెక్స్ట్ మూవీస్ ఏవి సరిగ్గా ఆడలేదు. నిజం చెప్పాలి అంటే తను ఒకడు ఉన్నాడని, తన సినిమాలు రిలీజ్ అవుతున్నాయని జనాలకు కూడా తెలిసేది కాదు. అలాంటి డౌన్ ఫాల్ అయితే చూశాడు. సో ఇప్పుడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. జటాధార అనే ఒక హారర్ ఫిలిం తో నవంబర్ 7th వస్తున్నాడు. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది మనోడు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని. ది థర్డ్ పర్సన్ ఆది. ప్రేమ కావాలి అనే మూవీతో కెరీర్ స్టార్ట్ చేసి ఒక లవర్ బాయ్ గా అయితే ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. బట్ ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోయాయో ఎవరికి తెలీదు. ఇప్పుడు తను కూడా ఒక మంచి హారర్ మూవీతో వచ్చి హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. శంబాల అనే మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశాడు. ట్రైలర్ అయితే హారర్ అండ్ థ్రిల్లర్ తో నింపేశారు. ఈ సినిమా డిసెంబర్ 25th రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో అది హిట్ కొట్టాలని కోరుకుందాం. ఇది ఈరోజు మూవీ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.